వంశీ కేసు వాదిస్తున్నటువంటి లాయర్ చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారితో మాట్లాడి మరింత చూద్దాం. అన్న చెప్పండి, ఏంటి వంశీ గారి పరిస్థితి? జైలు ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగాలేదు అంటున్నారు. కొంచెం హెల్త్ బాగాలేదు. ఆ హెల్త్ ఇష్యూస్ మీద ఎమ్యూనిటీస్ పిటిషన్ పెండింగ్ ఉంది. అవి కోర్టు డిసైడ్ చేసి ఆయన కొంచెం టైల్ బోన్ ఫ్రాక్చర్ ఉంది. అంటే జగన్ గారు చాలాసేపు మాట్లాడారు. ఏం మాట్లాడారు? అన్ని రకాల పార్టీగా అన్ని రకాలుగా జగన్ గారికి వంశీ గారి కుటుంబానికి ఆయనకు కూడా పూర్తి అండగా ఉంటానని గ్యారంటీ. అంటే సత్యవర్ధన్ ఎపిసోడ్ ఎలా తీసుకోవచ్చు మన ఈ కేసులో? సత్యవర్ధన్ ఎపిసోడ్ని బహుశా సినిమాల్లో పెట్టినా కూడా నమ్మనంత దరిద్రంగా తయారు చేశారు పోలీసులు. అంటే ఈ సత్యవర్ధన్ మళ్ళీ వాంగ్మూలం తీసుకున్నారు, కిడ్నాప్ కేసు అంటున్నారు, బెయిల్ వచ్చారు. సత్యవర్ధన్ జడ్జి గారికి స్టేట్మెంట్ ఇచ్చారు 10వ తారీఖు, 11వ తారీఖు ఆయన మీద కేసు కట్టారు, 12వ తారీఖు వాళ్ళ బ్రదర్తో కంప్లైంట్ తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇవన్నీ కూడా చాలా సిల్లీగా ఉన్నాయి. బెయిల్ రావడానికి ఎంత టైం పెట్టే అవకాశం ఉంది ఈ కేసులో? ఈ కేసులో మహా అయితే 10 to only 2 weeks. అంటే వంశీ గారి భద్రత ఎలా ఉందనుకోవచ్చు? 100% భద్రత వరకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. సరే జైలు జీవితం కదా, కొంత ఇబ్బందులు ఉంటాయి. జగన్ గారు ఏం మాట్లాడారు ఉండొచ్చు లోపల వాళ్ళు వంశీ గారు? అన్ని రకాల గ్యారంటీలు ఇచ్చారు, ఇబ్బంది ఏం లేదు. ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు కూడా తీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు, దేవుడు ఇద్దరు కూడా వీళ్ళను శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం. అన్యాయంలో భాగస్వాములు కావద్దండి. మీ టోపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి, వాటికి సెల్యూట్ కొట్టండి, మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ఈ ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు, లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే. అందుకని కొడాలని నేను చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోశము, వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు. అవినాష్ కూడా పాపం ఎప్పుడో ఒకసారి టార్గెట్ అవుతాడు, ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి. ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. ఆయన కొడుకు, ఆ సామాజిక వర్గంలో వాళ్ళు మాత్రమే లీడర్లు. వాళ్ళకి ఎవరైనా పొరపాటున వాళ్ళకు అనుకూలంగా లేకపోతే సామాజిక వర్గం నుంచి వాళ్ళని వెలేయడము. ఇది చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5 వీళ్ళు ముగ్గురు. నిజంగా ఇది ఒక మాఫియా రాజ్యం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఓట్లు వేయించడం కోసం ఒక మాఫియా సామ్రాజ్యం వీళ్ళంతా. ఆ మాఫియా సామ్రాజ్యంలో ఎవరైనా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వాళ్ళ సామాజిక వర్గంలో ఈ అవినాష్ కానీ, నాని కానీ, వంశీ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా నిలబడితే, పాప మా శంకర్రావు కానీ, మా బ్రహ్మనాయుడు కానీ, ఇటువంటి వాళ్ళు ఎవరైనా నిలబడితే అంతే, వాళ్ళ సామాజిక వర్గంలో తప్పు పుట్టారు, వాళ్ళ అన్యాయస్తులు అని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళ మీద ఇల్లీగల్ అరెస్ట్ చేయించడం, వాళ్ళ మీద బురద చల్లడం, వాళ్ళని ట్రోల్ చేయించడము, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి నైజం, లోకేష్ గారి నైజం చూపిస్తుంది. ఇవన్నీ కూడా ఎలాంటి భరోసా వంశీ గారు కల్పించారు జగన్ గారు? దాదాపు 40 నిమిషాలు పైగా వంశీ గారితో మాట్లాడారు. లీగల్గా అంతా మేము చూసుకుంటాము, నువ్వేం భయపడక్కర్లేదు అన్నారు. వంశీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అంటే కొంచెం హెల్త్ సంబంధించి కానీ ఫుడ్ విషయంలో కొంత ఆయన ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ ఇట్ విల్ బి టేకెన్ కేర్ అని చెప్పారు.
ఇంకేం కావాలి చెప్పండి. కేస్ స్టడీ మొత్తం చెప్పేశారు, జగన్ గారు అంతా చెప్పారు. మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మనం ఈ సత్యవర్ధన్ కేసులో జస్ట్ 20,000 కోసము వంశీ గారు తన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు అని చెప్పారు కదా. ఇప్పుడు ఆ 20,000 రికవర్ చేసుకోవడానికి, ఎక్కడి నుంచి, వంశీ గారి దగ్గర నుంచి 20,000 రికవర్ చేసుకోవడానికి పోలీస్ కస్టడీ 10 రోజులు అడుగుతున్నారు. దీనికంటే ఇంకా ఫన్నీ ఏముంటుంది చెప్పండి. అది జరుగుతూ ఉంది. ఇంకా మా కేస్ స్టడీ అంతా జగన్ గారు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా నీట్గా. ఇంకేమైనా కావాలంటే చెప్పండి. వంశీ గారు చాలా ధైర్యంగా ఉన్నారు. హెల్త్ ఎలా ఉంది? అంటే కొంచెం వెన్నుపోసకు సంబంధించి అంటే లాస్ట్ టైం కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పారు కదా. ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ప్రొవైడ్ చేయాలి, వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనము జ్యుడిషియల్గా రిక్వెస్ట్ పెట్టాము. దే హ్యావ్ టు గివ్ బెయిల్కి మనము రిక్వెస్ట్ పెట్టాము. అదేంటి లాయర్ గారు చెప్తారు, మీరు చెప్పండి. లేదండి, బెయిల్ ఈరోజు యాక్చువల్గా ఎమ్యూనిటీస్ కోసం బెయిల్ పిటిషన్ కోసం ఉంది. నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కస్టడీ పిటిషన్ కూడా ఉంది. ఇవన్నీ కలిపి ఉంటారు. అది ఇట్ విల్ టేక్ లిటిల్ టైమ్. ఒక 3-4 డేస్ పడుతుంది ఇదంతా. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టకూడదు, పర్టికులర్గా లేడీస్ గురించి అబ్యూస్ చేయకూడదు అని ప్రెజెంట్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు మరి నా మీద కూడా నేను ఫస్ట్ టైం వంశీ గారిని అరెస్ట్ చేశారని బయటికి రావాల్సి వచ్చింది. నేను దట్స్ ద సేమ్ థింగ్ ఐఎమ్ షేరింగ్ విత్ ఆల్ ద మీడియా. అలాంటప్పుడు మా మీద ఎలా సోషల్ మీడియాలో అబ్యూజివ్గా ఎలా ట్రోల్ చేస్తారు, అబ్యూజివ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తారు, ఇట్స్ వెరీ రాంగ్. లీగల్గా వెళ్ళాలి కదా, వెళ్ళకుండా ఎలా ఉంటాం? అయినా సోషల్ మీడియా అలా చేయడం చాలా తప్పు కదా. అంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ప్రొటెక్ట్ అవ్వాలి, ఇంకా అదర్ సైడ్ పార్టీ వాళ్ళు విమెన్ కాదా? వాట్ ఈస్ దిస్? అలా కూడా చేయొచ్చా? దయచేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆపండి, లేకపోతే మేము ప్రైవేట్గా ఆల్ విల్ బి స్యూడ్. అలా చేయడం చాలా తప్పు. మీకు ఏమైనా ఉంటే లీగల్గా వెళ్ళండి, లీగల్గా మాట్లాడండి, అన్నీ చేయొచ్చు. కానీ విమెన్ మీద అబ్యూజివ్ సోషల్ మీడియా పోస్ట్ దయచేసి పెట్టద్దు ప్లీజ్. థ్యాంక్ యూ.